పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. అయితే ఈ అటాక్ గురించి ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ టెర్రరిస్ట్ అటాక్ లో చాలా మంది ప్రాణాలను అయితే కోల్పోయారు. అయితే ఈ పెహల్గామ్ అన్నది జమ్మూ కాశ్మీర్ లో ఉండే ఒక అందమైన టౌన్. అయితే ఈ పెహల్గామ్ అనే సిటీలో చూడడానికి చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అయితే చాలా మంది టూరిస్టర్స్ ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి వచ్చారు. అయితే ఈ అటాక్ వచ్చేసి ఏప్రిల్ 22 అయితే జరిగింది. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ఈ ఫుటేజ్ అన్నది జస్ట్ అటాక్ అవ్వక ముందు 1 hour బ్యాక్ వీడియో ఇది. సో చాలా మంది టూరిస్టర్స్ అక్కడ ప్లేస్ ని అయితే విజిట్ చేస్తున్నారు కదా. సరిగ్గా అదే రోజు అంటే ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2 PM కి కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు అక్కడ ఉండే లోకల్ పోలీస్ డ్రెస్సులు లాంటివి వేసుకొని వచ్చి ఆ టూరిస్టర్స్ ని మొత్తం కాల్చి చంపేశారు. అటాక్ జరుగుతున్నప్పుడు ఈ వీడియో క్లిప్ ని ఒకసారి చెక్ చేయండి. అయితే మీరు గమనిస్తున్నట్టయితే గన్ సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయి కదా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ కపుల్ కి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. అయితే ఇతని పేరు వినయ్ నెర్వాల్. ఇతను ఒక నేవీ ఆఫీసర్. కానీ ఈ టెర్రరిస్ట్ అటాక్ లో ఇతను ప్రాణాలని కోల్పోయారు. అంతేకాకుండా కర్ణాటకకి చెందిన బిజినెస్ మ్యాన్ అయిన మంజునాథ్ రావు, ఇతన్ని కూడా ఆ టెర్రరిస్టులు చంపేశారు. ఈ టెర్రరిస్ట్ అటాక్ లో మొత్తం 27 మందికి పైగా చనిపోయారు. ఈ అటాక్ లో చాలా మంది అమాయకమైన ప్రజలు చనిపోయారు. అంతేకాకుండా చాలా మంది గాయాలతో కూడా బయటపడ్డారు. ఈ ఇన్సిడెంట్ గురించి నరేంద్ర మోడీ గారికి తెలిసిన వెంటనే పాకిస్తాన్ కి ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చారు. అదేమిటంటే మన ఇండియా నుంచి పాకిస్తాన్ కి దాదాపు 65% వాటర్ అయితే వెళ్తుంది. సో అది వెంటనే స్టాప్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇండియా నుంచి పాకిస్తాన్ కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు. ప్రెసెంట్ అయితే మొత్తం స్టాప్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియా నుంచి పాకిస్తాన్ కి వెళ్లే ప్రతిదీ నరేంద్ర మోడీ గారు సెకండ్స్ లో స్టాప్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ విధంగా ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. And punish every terrorist